విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు జకీర్. పాపం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీ గడప తొక్కాలి అనే ఏదైతే ఒక ఎజెండా పెట్టుకున్నాడో, ఏదైతే ఒక లక్ష్యాన్ని ఖరారు చేసుకున్నాడో, దాని గురించి పాపం ఆయన ఎంతకైనా తగ్గే పరిస్థితి కనిపిస్తుంది. అది చాలా సందర్భాల్లో చెప్తుంటాడు. సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడో తగ్గాలో తెలిసి ఉండాలని. త్రివిక్రమ్ సినిమా డైలాగ్ మనకు తెలుసు. అది పవన్ కళ్యాణ్ గారు సినిమాలో వాడారు. ఇప్పుడు బయట కూడా అదే పరిస్థితి. సీట్ల విషయంలో తెలుగుదేశం పార్టీతో కాంప్రమైజ్ అయ్యి రాజీ పడి, అది ప్యాకేజా మరొకట క్యాబేజా మరొకట పక్కన పెట్టండి, మొత్తం మీద 21 సీట్లకు ఒప్పుకున్నాడు. అసెంబ్లీకి 2 పార్లమెంట్ సీట్లకు సర్దుకున్నాడు. ఇక తాను ఎక్కడి నుంచి గెలవాలి అనే దాంట్లో అనేక కసరత్తులు చేసి, బహుశా వేల కాగితాలు రాసి చింపి కూటికలు తీసివేతలు వేసి, గత ఎన్నికల్లో ఓడిపోయిన భీమవరం గాజువాకలో మళ్ళీ ఈసారి పోటీ చేసే పరిస్థితి ఏమిటనేది కూడా అనేక రకాలుగా పరిశోధించి, ఆ 2 చోట్ల కూడా ప్రమాదమేననే ఆయనకేదో సమాచారం అందిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఆయన పిఠాపురంలో కాలుపెట్టాడు. పిఠాపురం నుంచి ఆయన ఇప్పుడు ఎన్నికై గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలి. పాపం ఆయన పరిస్థితి చూస్తే మనందరికీ జాలేస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడై ఉండి మరొక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే పైన పూర్తిగా ఆధారపడ్డాడు. దానికి ఉదాహరణ ఈ విజువల్స్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరు దీవెనలు తీసుకుంటున్నారన్నా, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఆశీస్సులు తీసుకుంటున్నాడు. ఆయన వాళ్ళ ఇంట్లో జరిగిన అంటే నామినేషన్ ఘట్టం తర్వాత ఆయన వర్మని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు. అంటే నేను చెప్పదలుచుకునే ఏమిటి వీడియోలో అంటే, మొదటి నుంచి పిఠాపురం కాన్స్టిట్యున్సీ పాపం పవన్ కళ్యాణ్ అనుకున్నంత సులభంగా గెలుపు లేదు. పిఠాపురంలో జేఎస్పీ ప్రభంజనం ఏమీ లేదు. ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్, ప్రభంజనం లేదు. అండ్ అక్కడ టీడీపీ ఆశించింది, టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ వర్మ కొద్ది రోజులు అలిగాడు, కొద్ది రోజులు గొడవ చేశాడు, కొద్ది రోజులు చాలా నానా భీభత్సం చేశారు. అక్కడ పార్టీ ఆఫీసులను కూడా ధ్వంసం చేశారు. టీడీపీ టికెట్ ఆశించారు. ఎవరు? ఎక్స్ఎమ్మెల్యే వర్మ, ఎస్విఎస్ఎన్ వర్మ అంటారు, మామూలుగా వర్మ అని చెప్తుంటున్నాం మనం. వర్మ కనుక లేకపోతే, ఈ వర్మ ఇప్పుడు ఆయనకు ఒక ఆక్సిజన్. అంటే పిఠాపురంలో వర్మ సపోర్టు లేకపోతే, వర్మ అనుచరుల మద్దతు లేకపోతే, వర్మ అభిమానుల సహకారం లేకపోతే పవన్ కళ్యాణ్ అక్కడ గట్టెక్కడం కష్టమనే కంక్లూజన్కు అందరూ వచ్చేసారు ఇప్పుడు. దీనికి కారణాలు ఏమిటంటే, ఒకటి, పిఠాపురం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వంగగీత గారు కాపు సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం. ఇక అక్కడ ఇప్పుడు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న పెన్నెం దొరబాబు కాపు సామాజిక వర్గం. అలాగే వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం కాపు, ఆయన కొన్ని కాన్స్టిట్యూన్సీని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి. అండ్ మొత్తంగా అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవకుండా ఏం చేయాలి అని సహజంగానే పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులైన వాళ్ళు చూస్తారు, అంటే వైసీపీ వాళ్ళు చూస్తారు. వైసీపీ వాళ్ళు అట్లా చూడకపోతే ఆశ్చర్యపడాలి మనం. ఎందుకంటే వైసీపీని ఓడించాలని జనసేన పార్టీ లేదా కూటమి రకరకాల ప్రకటనలు చేస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి, ఇంటికి పంపించాలి అని అంటున్నప్పుడు, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కూటమి వాళ్ళను ఇంటికి పంపించే పని ఎందుకు చేయడు? రాజకీయాల్లో సహజం అది. అందువల్ల ఇక్కడ ఫైనల్గా ఏంటంటే మళ్ళీ పిఠాపురం దగ్గర రావాలి. పిఠాపురంలో వర్మ పాపం వర్మ దగ్గరికి వెళ్ళడం, వర్మతోనే కలిసి తిరగడం, వర్మగారు నా వెనుక వర్మగారు ఉన్నారు, వర్మగారు లేకపోతే ఇంకేమీ లేదని ఆయన పాపం అనేక సార్లు ప్రాధేయపడ్డం, వర్మగారిని వేడుకోవడం, ఇవన్నీ చూస్తే పాపం వర్మ కూడా జాలేస్తుందేమో. నేను సపోర్ట్ చేయకపోతే, ఒకవేళ నేను అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్కి అండదండగా లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం లేదేమోనని వర్మ గారు కూడా అనుకుంటున్నారు.
చివరాఖరికి ఫలితం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, కానీ తాజా సన్నివేశాలు చూస్తుంటే ఆయనకు వర్మ మినహా మరొక దిక్కు లేదేమో కనిపిస్తుంది. అంటే జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులకు ఆయన క్రమంగా దూరం అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఆయన మాటల్ని బట్టి ఆయన దూరం చేసుకుంటున్నాడు. నాకు అభిమానులు ఓటు వేరని చెప్తున్నాడు. పోయినసారి 2 సార్లు ఓడించాడని కూడా ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చెప్పాడు. సో అభిమానులు అట్లా దూరం అవుతున్నారు. అట్లాగే కాపులు చేసింది ఏమిటి, కాపులు నాకు ద్రోహం చేశారని కూడా కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించాడు. అట్లా కాపులను దూరం చేసుకుంటున్నాడు. అంటే క్రమంగా ఏమవుతుందంటే కొన్ని సెక్షన్స్ని తనకు తానే తెలుసో తెలియక దూరం చేసుకుంటున్న పరిస్థితుల్లో పిఠాపురంలో ఇప్పుడు తన గెలుపునకు ఒక వర్మ మాత్రమే తనకు దిక్కు అని ఆయనకు అర్థమైపోయింది. అదే మనకు ఈ సన్నివేశాల్లో చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.